నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఎన్నికలు ముంగిటికి వచ్చేసాయి. ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులు వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ధర్నాలు, హర్తాళ్ళు, సమ్మెలు వీటికి దిగుతుంటే ఎందుకు ప్రభుత్వం చీమ కుట్టినట్టయినా ఉండటం లేదు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి అంశం ఏమిటి? ఈ ఉద్యోగులు మన ఓటర్లు కాదు అని భావిస్తున్నారా అనేటువంటిది ఇది రాష్ట్ర ప్రజల్లో ఉండేటువంటి అనుమానం కాదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉన్నటువంటి ఆందోళన. ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరూ వ్యతిరేకంగా ఓటేస్తే మనం ఎక్కడ అధికారంలోకి వస్తాం? ఎలా సాధ్యమైద్ది? అసలు ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్నటువంటి పార్టీలన్నీ కూడా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్నారు అని వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులే గుసగుసలు అడుక్కునేటువంటి పరిస్థితి ఉంది. అది ఈయన మా నాయకుడు ఇలా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సందర్భంలో మాట్లాడాడు. ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే 97 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగినటువంటి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందలతో సహా అన్ని నియోజకవర్గాలు 3 నియోజకవర్గాలు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వచ్చి ముందు మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే వాళ్ళు మా ఓటర్లు కాదు, మా ఓటర్లు మాకున్నారు అని చెప్పారు. ఏంది మా ఓటర్లు మాకున్నారంటే ఇప్పుడు కూడా ఈ ఉద్యోగులందరూ మా ఓటర్లు కాదు అని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా? ఎందుకంటే ఉద్యోగుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళ ఓటు వరకే కాదు, మౌత్ పబ్లిసిటీ విషయంలో ఉద్యోగులు చాలా కీలక భూమిక పోషిస్తారు. వివిధ సర్వీసులకు సంబంధించి ప్రజలందరూ కూడా ఉద్యోగుల దగ్గరకే కదా వచ్చేది. ఆ ఉద్యోగులకి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతను ఇండైరెక్ట్గా ప్రజల్లోకి మౌత్ పబ్లిసిటీ ద్వారా స్పెక్యులేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎన్నికల సమయంలో, పోలింగ్ సమయంలో కూడా ఈ ఉద్యోగులే ఆ పోలింగ్ సంబంధించినటువంటి విధుల్లో ఉండి కీలక భూమిక పోషిస్తారు. మీకు ఒక ఉదాహరణ, మొన్న ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ఆ తర్వాత ఒక బహుశా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగం అనుకుంటా, నేను 27 ఓట్లు వేయించాను, నేను ఇంకొక ఆయన నేను 1300 ఓట్లు వేయించాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగానే. వాస్తవంగా అయితే వాళ్ళు ఉద్యోగులు అలా చేయకూడదు. ఈ విధంగా ఉద్యోగులే మేమే వేయించామనేటువంటి విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అలా అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు చెంపలో ఎంచుకుంటున్నారు ఎందుకు సపోర్ట్ చేశామని. అది వేరే అంశం అనుకోండి. ఈ విధంగా ఇప్పుడు డ్వాక్రా మహిళలు ధర్నా సమ్మెలోకి వెళ్ళిపోయారు. ఆ సమస్య పరిష్కారం అవట్లా. మున్సిపల్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చెత్త అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. టీచర్లు కొంతమంది సమ్మెలోకి వెళ్ళారు. అదేవిధంగా ఇంకా మిగతా వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా ధర్నాలు, నిరసనలకు పిలిపిస్తున్నటువంటి రిటైర్డ్, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీసు, కాంట్రాక్ట్ ఎంప్లాయీసు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు ప్రభుత్వం మీద. వీళ్ళకైనా మనం ఒక్కసారి ఆలోచిస్తే వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో భాగమే కదా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 4 లక్షల మంది ఉంటారు. వీళ్ళు ఈ 4 లక్షల మందికి ఒక కుటుంబంలో 4 అనుకోండి, 16 లక్షలు మంది ఉన్నట్టే కదా. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక 7 లక్షల వరకు ఉంటారు. సరే ముసలోళ్ళు వాళ్ళు ఇద్దరు అనుకోండి ఒక కుటుంబానికి, వాళ్ళు ఒక 14 లక్షల మంది ఉంటారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఒక 5 లక్షలు. అంటే ఈ ఒక్కొక్క కుటుంబం నుంచి 4 అనుకుంటే వాళ్ళు ఒక 20 లక్షలు. మొత్తము 50 లక్షల మంది వీళ్ళు ఉంటే 50 లక్షల ఓటర్లు అంటే మామూలు విషయం కాదు కదా. వీళ్ళందరూ పెద్దవాళ్ళకి ఎంత లెక్కే కాబట్టి ఈ 50 లక్షల ఓటర్లు అంటే 4 కోట్లలో సుమారుగా మరి ఎంత ఒక 12.5% ఉన్నట్టు. 1 కోటి మంది అంటే 25% కాబట్టి అంటే 12.5% అంటే అసలు గెలుపోటములు తారుమారు చేసేటువంటి సంఖ్య కదా ఇది. ఇది అసలు ఏ వర్గం వ్యతిరేకం లేరని అసలు పోలీసులు కూడా
పోలీసుల దగ్గర నుంచి కూడా వ్యతిరేకత. పోలీసుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీదకు వాళ్ళ మీదకు ఉసుకొలిపినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజున పోలీస్ సిబ్బందిలో కూడా వ్యతిరేకత వస్తుంది. ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అని అంటే, వాళ్ళ టీఏడీఏలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వటం లేదని, అదేవిధంగా పీఆర్సీ విషయంలో రివర్స్ పీఆర్సీ చేశారని, అదేవిధంగా సిపిఎస్ రద్దు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ఇప్పుడు ఆయన జీపీఎస్ తీసుకొచ్చి మాకు ఓపీఎస్ కావాలని వాళ్ళు అంటే, ఈ రోజున సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉద్యోగులు దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు జీపీఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు కూడా వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వకుండా ఈ రోజున ప్రభుత్వం వాడుకున్నటువంటి పరిస్థితి ఉంటే, అసలు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటే ఏంది పరిస్థితి? ఇది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు అనేటువంటిది ఈ రోజున ఉద్యోగుల్లో ఉండేటువంటి నిరసన. ఒక ఎంప్లాయీ కానీ రిటైర్డ్ ఎంప్లాయీ చనిపోతే ఆ కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఈరోజు ఇవ్వలేనటువంటి పరిస్థితి, సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని మేము ఎప్పుడూ గతంలో చూసి ఉండలేదని ఉద్యోగాలకు సంబంధించినటువంటి కుటుంబీకులు అంటున్నారు. అసలు దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రతి నెల ఈ రోజున జీతాల కోసం అగసాట్లే. గతంలో 1వ తేదీ నుంచి 10వ తేదీ లోపల ఏదో ఒక తేదీలో వచ్చాయి. గత ప్రభుత్వం కూడా, తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అప్పులు చేసి ఎంతో కొంత కొద్దిగా లేటుగా శాలరీలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉంది. అసలు ఇప్పుడు ఈ కొన్ని నెలల్లో అయితే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి కూడా 10-12 తారీఖుల వరకు జీతాలు రానటువంటి పరిస్థితి ఉంది. అసలు నెలలో 31వ తారీఖు వరకు కూడా కొంతమందికి జీతాలు రానటువంటి పరిస్థితి ఉంటే, ఈఎంఐలు కట్టాల్సినటువంటి వాళ్ళు, కూరగాయల వాళ్ళకి నెలవారీ డబ్బులు కట్టాల్సిన వాళ్ళు, పాల బిల్లులోళ్ళు, వీళ్ళందరూ వస్తే పరుగు పోతుంది మాకు అనేటువంటి విధంగా ఈ రోజున ఉద్యోగులు కుటుంబీకులు ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉంది. ఇదేం ప్రభుత్వం రా బాబు, మేము ఎప్పుడు చూసి ఉండలేదు అనేటువంటి ఆందోళన ఈ రోజున ఉద్యోగుల్లోనూ, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్లోనూ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లోనూ ఇవన్నీ ఉన్నాయి. ఇంత వ్యతిరేకతతో ఉండేటువంటి వాళ్ళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతామని ఏ ఉద్యోగిని కదిలిచ్చినా ఇదే మాట. మరి వీళ్ళ ఓట్లు మాకు వద్దు, వీళ్ళు రాకపోయినా పర్వాలేదు, మాకు పేద ప్రజలు ఉన్నారు కదా, మేము డబ్బులు ఇస్తున్నాం, 1,85,00,000 కుటుంబాలకి మేము డబ్బులు ఇస్తున్నాము, 2,60,000 కోట్ల రూపాయలు జనానికి పంచాం, వాళ్ళందరూ మాకు ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు జగన్మోహన్. అయితే చాలా సందర్భాల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ, కొంతమంది మంత్రులు కానీ మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే, ఈ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా కడుపు నిండినటువంటి వాళ్ళు జీతాలు ఎన్ని వస్తున్నా కానీ ఇంకా కావాలని అడుగుతూ ఉంటారు. అసలు డ్వాక్రా మహిళలకి ఇంత జీతం వస్తున్నా ఇంకా జీతం కావాలని అడుగుతున్నాడు, మేము పెంచాము, ఇంకెక్కడ పెంచుతాము అంటే పేదలకు ఇచ్చేటువంటి డబ్బులు మొత్తం ఇవ్వకుండా వీళ్ళకే ఇవ్వాలా అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది ఎందుకు అని అంటే, ఈ పేద ప్రజలందరినీ కూడా ఉద్యోగుల మీద రెచ్చగొట్టేటువంటి విధంగా చేయటం అనేటువంటి లక్ష్యంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నంగా ఉంది. ఈ రోజున ప్రజలకు సర్వీసులు అందాలి అని అంటే ఈ విధమైన ఉద్యోగులు సర్వీస్ ఇస్తేనే కదా ఈయన బటన్ నొక్కుతున్నాడు. రేపొద్దున బటన్ నొక్కేటువంటి పనిలో కూడా వీళ్ళే కదా ఉంది. వీళ్ళు డబ్బులు సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ కార్యనిర్వాహక వ్యవస్థ చేస్తేనే కదా ఈ నవరత్నాలకు సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా జనానికి అందేది. ఇది వదిలిపెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నిరసన వచ్చేసరికి అలా సమయాలు వస్తే ఇప్పుడు ఏమవుతుంది, రోడ్లన్నీ కూడా చెత్తమయమై ఈ రోజున కంపుకొట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ కింద ప్రజలు అనుకోరా? డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి విషయంలో పిల్లలకి ఈ రోజున చిన్న పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అంగన్వాడీలు మొత్తం మూసివేసినటువంటి పరిస్థితిలో ఇది అంగన్వాడీ కార్యకర్తల మీద వ్యతిరేకత వస్తా? లేదు అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, మా పిల్లలకి కనీసమైనటువంటి పౌష్టికాహారం అందించడం అని అనుకోరా పిల్లల తల్లిదండ్రులు? ఈ వ్యతిరేకత రాదా? ఇది ఉద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వమైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగుల మీద ఈ విధమైనటువంటి నియంత్రిత పోకడలతో ఉన్నటువంటి చాలా ప్రభుత్వాలు. ఒక రకం చెప్పాలంటే ఎన్టీ రామారావు 1989లో ఓడిపోవటానికి కూడా ఈ తరహా ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఆయన కొంచెం ఏంటి వీళ్ళేంది, మేము పేద ప్రజల తరపున పనిచేస్తుంటే వీళ్ళు మనల్ని శాసించేదేంది, వీళ్ళు సమ్మె చేస్తామంటే మనం భయపడాలా అనేటువంటి విధంగా వ్యవహరించారనేటువంటి విధంగా ఆయన కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడంతోనే అప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఓట్లేశారు 1989లో అనేటువంటిది చర్చ ఉంది. ఇప్పుడు అదే తరహాలో
మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సమ్మెకి దిగినటువంటి పరిస్థితి కూడా ఉద్యోగుల వైపు నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. టీచర్లు విజయవాడలో మెరుపు ధర్నాకి పాల్పడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ రోజున అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ అవుట్సోర్సింగు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరిలో కూడా ఈ రోజున ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓటమిలో ముంచేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది స్పష్టంగా కనపడుతోంది.